మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఆలేరు ప్రభుత్వ విప్పు బీర్లా ఐలయ్య గారు ఎమ్మెల్యే గారు ఆలేరు నియోజకవర్గంలో మొత్తం చెరువులన్నీ సస్యశ్యామలం చేయడం వల్ల ఆ చెరువులలో ఉన్న చేప పిల్లలు చనిపోకుండా మొత్తం వాటరు దగ్గరికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారి చొరవ చేసుకొని ఆలేరు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఆలేరు నియోజకవర్గంలో ఎన్ని చెరువులు ఉన్నాయో అన్ని చెరువులు పూర్తి చేయడం వల్ల ఆ చేప పిల్లలకు ప్రాణం పోసినట్టు ఆ చేప పిల్లలు పెద్దగా కావడము, దాంతోపాటు మన ఫిషరీస్ కార్పొరేషన్ మెట్టు సాయి గారు ఇదే సొసైటీలకు అన్నిటికీ కార్పొరేషన్ నుంచి చేప పిల్లలు పంపిణీ చేయడము, దాంతోపాటు ప్రతి ఒక్క చెరువులో వాటర్ నిండడం వల్ల మత్స్యకారులే కాకుండా ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క జీవికి నీళ్ళు అందియడం జరిగింది. దాంతోపాటు ఈసారి మన ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారు చెరువులలో వాటర్ నింపడం వల్ల జనానికి ఆలేరు నియోజకవర్గ స్థాయి మొత్తం ఆయనకు రుణపడి ఉంటుందని, మళ్ళీ ఈసారే కాదు 10 సంవత్సరాల దాకా ఆయనను ఎమ్మెల్యేగా చూసుకుంటూ మంత్రిగా కావాలని మన ఆలేరు నియోజకవర్గ స్థాయి జనం మొత్తం కోరుకుంటున్నారు. బడుగు బలహీన వర్గాల పేద ఇంటి నుంచి వచ్చిన ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన బీర్లా ఐలయ్య గారిని సీఎం గారు గుర్తించి మంత్రి పదవి కూడా ఇవ్వాలని మా ముదిరాజుల సొసైటీల తరపున మేమందరం కోరుకుంటూ మెట్టు సాయి కుమార్ గారికి, ఆలేరు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా నల్గొండ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి గారికి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ గారికి, వాళ్ళందరికీ మా సొసైటీల తరపున ఆలేరు నియోజకవర్గ జనం తరపున, ప్రజల తరపున, రైతుల తరపున పూర్తి ధన్యవాదాలు తెలుపు. Like and subscribe. Like and subscribe.